హాయ్ అండి, నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో మేము అరకు వెళ్తున్నాము ట్రైన్ జర్నీ అండ్ విస్టడమ్ కోచ్లో అని చెప్పి. విస్టడమ్ కోచ్ అయితే చాలా చాలా వర్త్ అనిపించిందండి మాకు. ఎందుకంటే వ్యూ అయితే చాలా బాగా కనిపించింది అందులోంచి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ టన్నల్స్ వస్తున్నప్పుడల్లా ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చాలా అరుస్తూనే ఉన్నారు. మా పిల్లలు కూడా చాలా అరిచారు. అండ్ మేము ఈ ట్రైన్లో కూర్చొని అబ్జర్వ్ చేసాము ఏంటంటే 58 టన్నల్స్ 84 బ్రిడ్జెస్ అయితే వచ్చాయి. మీరు కనుక నెక్స్ట్ టైం అరకు ట్రిప్ వెళ్తే ఖచ్చితంగా విస్టడమ్ ట్రైన్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే 4 సైడ్స్ గ్లాస్ విండోస్ ఉంటాయి, ఏసీ కంపార్ట్మెంట్. అండ్ దీంట్లో సీట్స్ వచ్చేసి 180 degrees రొటేట్ అవుతాయి. సీట్స్ని రొటేట్ చేసుకొని మనం బ్యూటిఫుల్ నేచర్ని అండ్ వ్యాలీ వ్యూస్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఈ ట్రైన్లో వెళ్ళాలంటే ఎవ్రీడే మార్నింగ్ వైజాగ్లో 6:45కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంచుమించు 11:30 కల్లా మనం అరకుకి రీచ్ అయిపోతాం. మొత్తం 11 స్టాప్స్ ఉంటాయి. ఇన్ని చెప్తుంది, టికెట్ రేట్ చెప్పు ఫస్ట్ అనుకుంటున్నారా? టికెట్ రేట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 800 ఉంటుందండి పర్ పర్సన్కి. కానీ మీరు మాత్రం 2 months బిఫోరే బుక్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఈ ట్రైన్లో సీట్స్ దొరకడం చాలా కష్టం. 10th స్టాప్ వచ్చేసి బుర్రా కేవ్స్. అక్కడ చాలామంది దిగిపోయారు. ఎందుకంటే అక్కడ బుర్రా కేవ్స్ దానికి దగ్గరలో ఉన్న కటికి వాటర్ ఫాల్స్ డే 1లో కవర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే అరకులో చాలా ప్లేసెస్ ఉన్నాయి, సో అరకులో నెక్స్ట్ డే కవర్ చేయొచ్చు. అలా అని కొంతమంది బుర్రా కేవ్స్లో దిగిపోయారు. కానీ మేము మాత్రం అరకులోనే దిగాం. అరకులో మేము హరిత రిసార్ట్స్ని బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అంతగా ప్రాబ్లం అనిపించలేదు. సో రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ చాపరాయి. అక్కడైతే చాలా టైం తీసుకున్నాము. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి పద్మపురం గార్డెన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ మ్యూజియం వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాం. పద్మపురం గార్డెన్స్కి వచ్చేసి టైం అయిపోయింది, 5:30 వరకు క్లోజ్ అంట. పద్మపురం గార్డెన్స్ దగ్గరలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 8 PM. సో మేము ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. అది చూసుకున్న తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చాము. రూమ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే కాఫీ మ్యూజియం ఇంకా ట్రైబల్ మ్యూజియం ఉంది. ట్రైబల్ మ్యూజియంకి మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో కాఫీ మ్యూజియం టైమింగ్స్ 8 వరకు ఉంది కాబట్టి మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ మ్యూజియంకి వెళ్ళాం. అక్కడ నుంచి మళ్ళీ రిసార్ట్కి వెళ్ళి మా డిన్నర్ చేసుకొని ఆ డే కంప్లీట్ చేసుకున్నాం. డే 2లో మేమైతే మడగడ వ్యూ పాయింట్, బుర్రా కేవ్స్, కాఫీ ప్లాంటేషన్ ఇవన్నీ చూసాం. ప్రతి ఒక్క ప్లేస్ గురించి నేను డీటెయిల్గా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్కి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.